ఈ జూమ్‌లో ఉన్న ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. సో, ఆల్రెడీ అందరూ పోస్టర్ చూసుండొచ్చు. ఓకేనా. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకేనా. ఆహ్, మైండ్ సెట్ అనేది చేంజ్ అయిన దాకా సక్సెస్ అనేది రాదు. సో, అందరికీ తెలుసది. కాకపోతే మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోకుండా అందరూ సక్సెస్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఓకేనా. సో, నాకు ఈ జర్నీలో నేను ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా నాకు జరిగిన జర్నీలో నేను చూసింది గాని, ఓకేనా. సో, డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు గాని, వాళ్ళ మైండ్ సెట్ గాని ఎట్లా ఉంటదనేది, ఈ 2 మైండ్ సెట్‌ల మీద మన మైండ్ సెట్ అనేది ఎట్లా చేంజ్ చేసుకోవాలి? యాస్ ఎ లీడర్‌గా మనం ఉన్నప్పుడు మన మైండ్ సెట్ అనేది ఎట్లా సో, మనం దేని గురించొచ్చినాము? దీంట్లో పాజిటివ్ ఏంది? నెగెటివ్ ఏంది? సో, మనం ఏది గుర్తుపెట్టుకొని డైలీ ఏది వర్క్ చేస్తే, సో, మనం ఎలా ముందుకెళ్ళొచ్చని జెప్పేసి కొన్ని ఒక 10 పాయింట్స్ అనేది మనము నేను క్లియర్‌గా రాయడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్‌లోకి రావడానికి కారణం ఏందంటే, ప్రతి ఒక్కరు ఒక మంచి సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ జేసుకోవాలి. ఓకేనా. ఒక ఆరోగ్యం అనేది మంచి ఆరోగ్యం అనేది తీసుకొని, మంచి సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ జేసుకోవాలి. కాకపోతే ఆరోగ్యం అనేది ప్రొడక్ట్ వాడుకుంటే వచ్చేస్తది. అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి, సో, సక్సెస్ గావాలంటే 100% అనేది మైండ్ సెట్ అనేది చేంజ్ జేసుకోవాలి. ఓకేనా. సక్సెస్ గావాలంటే, ఆ సక్సెస్ గావడానికి, ఆ డబ్బులు సంపాదించడానికి మనం ఏం జేయాలో అది జేయాలి. అందరూ ఏం జేస్తారంటే, డబ్బులొస్తున్నాయి. సో, ఏం స్కిల్స్ లేకుండానే చాలా మందికి డబ్బులొస్తున్నాయి. ప్లస్ అందరూ సక్సెస్ అయితుర్రు. సో, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. 100% కావచ్చు. కాకపోతే దానికంటే ముందు మైండ్ సెట్ గాని, ఆలోచించే విధానం గాని. ఎందుకంటే, ఈ డైలీ మనం జేసే పనులలో ఇంతకుముందు ఇప్పటిదాకా మనకి తాతలు, ముత్తాతలు ఎవరు బిజినెస్ జేయలే కదా! ఓన్లీ మన జాబ్ మైండ్ సెట్ ఉంటది. సడెన్‌గా వెస్టేజ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్ కాబట్టి, జస్ట్ షాప్ చేంజ్ చేసుకుంటూ చేసే బిజినెస్ గాబట్టి, సో, ఇక్కడేందంటే కొంచెం నెగ్లిజెన్సీ. ఓకేనా. కొంచెం నెగ్లెక్ట్ చేయడం గాని, ఆలోచన విధానం అనేది ఎప్పుడు ఓకే. అంటే సరిగ్గా ఉంచుకోవడం గాని ఉండదు. ఎందుకంటే, సో, నెగెటివ్ పీపుల్స్ మన మధ్యలో ఉంటారు. సో, మనకి ఆహ్, ఏమంటారు నెగెటివ్ పీపుల్స్ గాని, సో, మనకి చెడ్డవాళ్ళు గాని అంటే మామూలుగా మన సరౌండింగ్‌లోనో చెడు మాట్లాడడం చూసి మనం అనేది మారిపోతాం. కాకపోతే ఎందుకొచ్చినాం అనేది ఇక మర్చిపోతాం. ఓకేనా. సో, ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఇక్కడేందంటే లీడర్స్ మనం దేనికొచ్చినామో అదొక్కసారి మనం రివైండ్ చేసుకుంటూ ఉండాలి. దేని గురించొచ్చినా మనం ఏం జేస్తున్నాం. ఓకేనా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్టీజ్‌లో విజయం సాధించాలంటే చేసే పనిలో ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు. ఓకేనా. ఓన్లీ నేను పాజిటివ్స్ మాత్రమే రాసిన, ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకునే విధానం మాత్రమే రాసిన ఇక్కడ. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి గోల్ అనేది పెట్టుకోవాలి. ఒక లక్ష్యం అనేది గట్టిగా పెట్టుకోవాలి. సో, ఆ లక్ష్యం అనేది గట్టిగా పెట్టుకుంటేనే డైలీ మనం చేసే పనులేవైతే ఉన్నాయో, ఆ పనులు మనకి ఈజీగా అయిపోతాయి. ఓకేనా. సో, ఈ డైలీ చేసే పనులు మన గోలేంది? ఆ గోల్ మనం డైలీ మనం వర్క్ చేసే విధానం బాగుండాలంటే మన ఆలోచన అనేది ఎట్లుండాలని చెప్పేసి లాస్ట్‌లో ఈ యొక్క ఫస్ట్ వర్డ్ ఏదైతుందో ఆహ్, ఫస్ట్ పాయింట్ అనేది లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ మాట్లాడతా నేను. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వెస్టీజ్‌లోకి అందరొస్తారు. కానీ పని చేసే దగ్గర బద్ధకము, అలసిపోయిన అంటే అలసిపోవడం అనేది రానీయొద్దు. ఓకేనా. సో, బద్ధకం అనేది అలసిపోవడం ఏదైతే ఉంటదో అదనేది రానీయొద్దు. సో, ఇది ఎట్లుంటదనంటే, ఇప్పుడు ఏదన్నా ఒక పోస్టర్ ఫర్ సపోజ్ మన వెస్టేజ్‌లోనే చూసుకున్నట్టయితే మన కింద ఎంతో కొంత టీమ్ ఉంటది. ప్రతి ఒక్కరిని కింద అప్ లైనర్ ఉంటారు. ప్రతి ఒక్కరి కింద డౌన్ లైనర్ ఉంటారు. ఓకేనా. సో, ఇక్కడ ఏదన్నా ఒక పోస్టర్ పడ్డది, ఒక మీటింగ్ పడ్డది అనంగాల్నే చాలా మంది ఏం చేస్తారంటే ప్రమోట్ జేసుకోవాలి. కదా! కాకపోతే సరేలే చూద్దాంలే, చేద్దాంలే. సో, మనకింకా 5 రోజులు టైముంది గదా! ఇంకా 2 రోజులు టైముంది గదా! సో, మీటింగ్ అనేది పోస్టర్ ఎల్లుండి పడితే ఇవాళనే మనం ఆలోచిస్తాం. ఇంకా రేపుంది గదా! రేపు ఫాలో అప్ జేసుకుందాం. ఓకేనా. కాకపోతే ఈ చిన్న చిన్న మిస్టేక్సే. ఇప్పుడు లాస్ట్ వరకు ఏం చేస్తారంటే పోస్టర్ పడ్డప్పుడు ఎమ్మటే ఫోను జెయ్యరు. కాకపోతే ఒక రోజు ముందు, ఆ రోజు తెల్లారి పొద్దుగాల అందరికి ఫోను జేస్తా ఉంటారు. సో, అప్లైనర్ ఫోను చేసినావా అంటే ఎవరికీ జేయలే. లేకపోతే ఏదో ఒక అబద్ధం చెప్పేస్తా ఉంటారు. కానీ అబద్ధం చెప్తే అక్కడ లాస్ అయ్యేది మనమే. కింద టీమ్ మనదే రాదు. యెస్ ఆర్ నో? కాకపోతే ప్రతి ఒక్కరు మీటింగ్ పడ్డప్పుడు ఎమ్మటే పోస్టర్ పడ్డప్పుడు ఎమ్మటే ఫాలో అప్ అనేది చేసుకుంటే ఆ బద్ధకం అనేది లేకుండా. సో, ఏదైనా హోమ్ మీటింగ్స్‌కెళ్ళినా గానీ, ఏదైనా నేర్చుకోవడంలో గానీ, ఏదైనా సరే బద్ధకం అనేది చాలా డేంజర్ కదా! సో, విస్టేజ్‌లో చాలా మంది ఏమనుకుంటారంటే వస్తారు. కాకపోతే ఏందంటే కరెక్ట్ ఎఫర్ట్ అనేది పెట్టరు. ఆ ఎఫర్ట్ పెట్టకపోవడంతోటి ఏ పని చేసినా గానీ మామూలుగా బాధ్యతారహితంగా ఉండదనమాట. ఎందుకనంటే ఇక్కడ ఒక రూపాయి పోయేది మనది ఉండదు.
కదా! కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే, చూద్దాంలే, చేద్దాంలే, ఏదైనా సరే టైం ఉంది గదా! అని జెప్పేసి అనుకున్నన్ని రోజులు సక్సెస్ అయితే రాదు. ఓకేనా? సో, ఏదున్నా సరే బద్ధకం అనేది వదిలిపెట్టేసేయాలి. ఎప్పుడున్న పనులు అప్పుడే జేసుకోవాలి. ప్లస్ మనం ఆలోచించే విధానం ఎట్లుండాలంటే, ఆ టీమ్‌కి మనకి టీమ్ అనేది ఎంతమందుంటే, మనం ఎంత సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? నేను డైలీ చేసే పనులలో ఇంకొంచెం ముందలకి పోవాలంటే మంత్లీ టార్గెట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో, నేను ముందలకెళ్ళాలంటే నేను ఆ మీటింగ్‌కి నేనేం జేయాలి? సో, రెగ్యులర్‌గా నేనేం జేసుకోవాలి? ఓకేనా? ఏదైనా పని తెలుసుకుంటే హోమ్ మీటింగ్స్ గాని, ఏవైనా సరే మీటింగ్స్ అనుకుంటే గాని, నేర్చుకునేది గాని, ఏదన్నా గాని బద్ధకం అనేది వదిలిపెట్టుకొని జేసుకోవాలి. ఓకేనా? చాలా మంది అనుకుంటారు టీమ్ వస్తలేదు, అది వస్తలేదు అని చెప్పేసి చాలా మంది చాలా నెగెటివ్ మాట్లాడుతా ఉంటారు. ఓకేనా? మెయిన్ కారణం ఇక్కడ రాసింది కదా! బద్ధకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? అది ఉండబట్టి ఆల్‌మోస్ట్ 70%, 60% అనేది సక్సెస్ అనేది చాలా మందికి రాదు. ఓకేనా? ఎవరనేది తప్పుగా అనుకోవద్దు. కాకపోతే ఏందంటే ఈ నెగ్లిజెన్స్ వల్లనే మనకి సక్సెస్ అనేది తొందర రాదు. ఓకేనా? ఎప్పుడే గాని మనం బాధ్యతారహితంగా ఉండాలి. ఇంకోటేంటంటే ఈ అలసిపోయే తత్వం. అంటే ఏ పని చేసినా గాని సరేలే మనం జేస్తున్నాం గదా! ఇంకా ఇంకా ఇది గాకపోతే నెక్స్ట్ మీటింగు. ఓకేనా? సో, ఇప్పుడు గాకపోతే నెక్స్ట్ తర్వాత. సరే చూద్దాం ఇంకో నెల టైముంది. ఏదన్నా ఎమ్మటే వస్తదా? అని మన లోపల మనమే ఇది ఫీల్ అయిపోతుంటాం. కాకపోతే ఆలోచించాలి. ఎప్పుడనంటే మనం అనుకున్నప్పుడు, అనుకున్న పనులు కానప్పుడు మాత్రమే అది ఆలోచించుకోవాలి గానీ, ఏదన్నా చేసే పనుల ముందు ఇవన్నీ ఆలోచించుకుంటే ముందలకి పోయే అవకాశం చాలా తక్కువ. ఓకేనా? సో, నెక్స్ట్ పాయింట్ జూసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలే నమ్మకంతో ఉండాలి. సో, ఇక్కడ జూసుకుంటే వెస్టీజ్‌లో సక్సెస్ గావాలి డన్. కాకపోతే నమ్మకం అనేది అందరికుండదు. ఎందుకంటే వచ్చినోళ్ళు దాదాపు నెల రోజులుంటరు, 2 నెలలుంటరు, 3 నెలలుంటరు. దాని తర్వాత ఇంటి చుట్టుపక్కల మాటలు విని అసలు నేను సక్సెస్ అయితానా? రానా? నాకు విజయం వస్తదా? రాదా? సో, నేనింకా ఎన్ని రోజులు వెయిట్ జేయాలి? ఇవన్నీ ఆలోచన అనేది జేసుకుంటా ఉంటారు. ఎప్పుడే గాని మన మీద మనకు నమ్మకం లేకపోతే, ఇప్పుడే గాని మన మీద మనకు నమ్మకం లేకున్నా గాని ఓకేనా? సో, ఈ ఆలోచించే విధానం ఇట్లా ఉన్నా గాని 100% దూరం గావాల్సిందే. ఎప్పుడే గాని మన మీద మనకి పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి. ఎప్పుడైనా గాని మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో, దానికే మనకి మీటింగ్స్‌కెళ్ళాలని జెప్పేసి అప్లైనర్స్ మెంబర్ ఆఫ్ మీటింగ్స్‌కెళ్ళాలని జెప్పేసి రోజు ఎంట పడేది దాని గురించే. సో, ఏదైనా సరే నమ్మకం ఉండాలి. ఏ వర్క్ మీద నమ్మకం లేకపోతే ఆవగింజంత అనుమానం ఉన్నా గాని సక్సెస్ గాలేం ఇక్కడ. ఓకేనా? సో, మనం ఏదైనా సరే సాధిస్తాము, ఇది మనం చేయగలుగుతాము అని జెప్పేసి అంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. నాతోనయితదా? నాతోని గాదా? సో, నేను జెప్పిన వాళ్ళు నన్ను ఇంటరా? ఆ పర్సన్ సూట్ అయితడా? ఆ పర్సన్ సూట్ గాడా? ఈయనకి జెప్పొచ్చా? ఈయనకి జెప్పకూడదా? ఇవన్నీ గాదు. ఇక్కడ మైండ్ సెట్ ఎంత పాజిటివ్ ఉండాలంటే అంత పాజిటివ్. ఓకేనా? ఏదైనా నమ్మకంతోనే సాధిస్తాం గాబట్టి, ఆ నమ్మకం అనేది మనకి లైఫ్ లాంగ్ సక్సెస్ అయ్యే వరకు నమ్మకం అనేది ఉంచుకోవాలి. ఆ నమ్మకం ఉంచుకోవడానికి నేను ఫస్ట్ పాయింట్ ఏదైతే జెప్పినో, ఆ ఫస్ట్ పాయింట్ మీకు లాస్ట్‌లో అర్థమైతది. ఒక 5 మినిట్స్ సెషన్ ఉంటది. సో, దానికి అర్థమైపోతది దాంట్లో మీకు. ఓకేనా? సో, మనం ఏ పని జేసినా గాని చులకనగా ఉండకూడదు. బాధ్యతారహితంగా ఉండాలి. సో, నేను ఇంతకు ముందు కూడా డిస్కస్ జేసిన. సో, మనం ఏ పని జేసినా గాని చులకన. అంటే ఒక అప్లైనర్ ఏదైనా పని జెప్పిండనుకోండి, అప్లైనర్ గాని, మన లీడర్స్ కానీ ఎవరైనా సరే గాని ఏదైనా పని జెప్తే ఎమ్మటే రియాక్ట్ గాకుండా సరేలే చూద్దాంలే. ఇప్పుడే గదా ఫోను జేసిర్రు. ఇప్పుడే గదా మనకు జెప్పిర్రు. తర్వాత ఫోను జేసి జెప్దాము. తర్వాత టీమ్‌కి ఫాలో అప్ జేసుకుందాము. ఓకేనా? సో, ఏదున్నా సరే పోస్ట్‌పోన్ ఏదైతే ఉంటదో, ఈ పోస్ట్‌పోన్ జేసేదాన్నే చులకన భావం అంటారు. ఓకేనా? అప్లైనర్ ఏదైనా జెప్పినా గాని వినకపోకుండా సొంత తెలివి ఉపయోగించేసి ఏదేదో జేస్తా ఉంటారు. అప్లైనర్ అంటాడు మన మంచే కోరుకుంటాడు ఎల్లప్పుడు గానీ, చెడు మాత్రం ఎప్పుడు కోరుకోడు. కదా! కాకపోతే ఏందంటే ఆయన చెప్పే మాటలు కొంచెం చులకన జూసుకోవడము. ఓకేనా? చెప్పింది వినకపోవడము. ఇంకోటేందంటే అందరిక్కడ వాయిస్ రికార్డ్ బెడతారు. ఓకేనా? సో, మన పెద్ద పెద్ద లీడర్స్ గ్రూప్‌లో వాయిస్ రికార్డ్స్ పెడుతుంటారు. వాయిస్ రికార్డ్స్‌కి ఎమ్మటే రిప్లై ఇయ్యాలి అని జెప్పేసన్నా గాని దాదాపు ఒక 500 మంది, 1000 మంది గ్రూప్‌లో ఉన్నా గాని దాంట్లో మహా అంటే ఒక 20, 15, 10 అంటే 10, 15, 20 ఇంతే థంబ్ సింబల్స్ ఒస్తాయి. మిగతా ఎవరు రిప్లై ఇయ్యరు. ఇచ్చినా గాని ఇప్పుడు వాయిస్ మెసేజ్ పెడితే సాయంత్రానికో, మధ్యాహ్నానికో అవన్నీ కంటిన్యూ అయితా ఉంటాయి అట్లా. ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు. సో, ఇక్కడ మనకి బాధ్యత అనేది ఉండదు. ఒక మీటింగ్‌కెళ్ళినాం మనము. ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు ఆ మీటింగ్ అనేది సక్సెస్ జేయాలని జెప్పేసి ప్రతి ఒక్కరికి ఉండాలి.
మీటింగ్‌కెళ్ళినప్పుడు బాధ్యతారహితంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండాలక్కడ. మీటింగ్ ఏడున్నా సరే మన టీమ్ అనేది మనమనేది ఫస్ట్ మనం ఉండాలి. ఓకేనా? సో, టీమ్‌కి ఎప్పుడే గాని ఫాలో అప్ చేసి టీమ్‌ని మేమేమన్నా మీటింగ్‌లో కూర్చోబెడుతున్నామనంటే, వాళ్ళు మెల్లగా మీటింగ్ కనీసం ఒక 10 గంటలకుందనంటే 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటలకి ఆల్‌మోస్ట్ మీటింగ్ అయిపోయినాక 2 గంటలకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ అట్లుండరు. కొంతమంది మాత్రమే కొంచెం లేట్‌గొస్తారు. సో, దానికి మనం ఓవర్ ఏం చేయలేం గాబట్టి, నేనేమంటున్నా అంటే, ఏదన్నా పోస్టర్ వచ్చిందంటే, మీటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అప్ జేసుకొని, ఒక బాధ్యతగా ఆ మీటింగ్ అనేది నా గురించే పెట్టిర్రు. ఎక్కడ పెట్టినా సరే, ఆ మీటింగ్ అనేది నా గురించే పెట్టిర్రు. సో, నేను బాధ్యతగుండి నా టీమ్ ఎవరైతే ఉన్నారో, నా టీమ్‌ని ఖచ్చితంగా ఫాలో అప్ జేసుకోవాలి. వాళ్ళకి ఇవాళ పోస్టర్ పడ్డదంటే, ఎల్లుండి నుంచైనా సరే, ఫర్ సపోజ్ ఒక 3 డేస్ బిఫోరే పోస్టర్ పడ్డదనంటే ఆ రోజే కాల్స్ చేసి ప్రతి ఒక్కరికి ఫోను జేయాలె. కానీ ఇక్కడ ఏందనంటే స్టార్టింగ్‌లోనే అందరూ ఏం చేస్తారంటే ఫోన్‌లు చేయకుండా సరే వచ్చింది గదా! చూద్దాం గదా! అని జెప్పేసి ఇంకోటేంటంటే డౌన్ లైన్స్ ఇంకొకరు కొత్తోళ్ళు ఎవరున్నా గానీ ఆ పోస్టర్ ఎందుకు పడ్డదని జెప్పేసి గూడా ఎవరు ఆలోచించరు. అది ఎక్కడిదని గూడా ఆలోచించరు. అంటే ఏమన్నా తర్వాత తెల్లారి అడిగినా గానీ, ఏమడిగినా గానీ నేను చదువుకోలే గదా సార్ నాకు చదవనీకి రాలేదని జెప్పేసి అంటా ఉంటారు. సరే ఇక్కడ మనకెవరు జెప్పాలే? అసలు డబ్బులు కావాల్సింది మనకి. ఓకేనా? డబ్బులు కావాల్సింది మనకి, చేయాల్సింది మనము. సక్సెస్ అయితే ఒక 10,000 ఒక 50,000 మనం అప్లైనర్‌కి ఎవరికియ్యం. యెస్ ఆర్ నో? కాకపోతే నేను చదువుకోలేదు, నేను అది జేయలేదు, ఇది జేయలేదు, నాకు తెలవదు. మీరు ముందే ఫోను చేయాలి గదా! అని జెప్పేసి ఇది జేస్తా ఉంటారు. ఓకేనా? సో, మనం జేసే పని ఏదైనా సరే చులకనగా చూడకూడదు. ఏదైనా సరే బాధ్యతగా ఉండాలి. సో, మైండ్ సెట్ అనేది అంత పాజిటివ్‌గా నింపుకుంటే అనేసి టీమ్ అనేది 100% వస్తది. ఉన్న టీమ్ గూడా 100% నిలబెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం తప్పులు చేయకుండా కింద టీమ్ ఎవరైతే ఉన్నారో టీమ్‌ని గూడంగా కరెక్ట్ ఫాలో అప్ జేసుకొని ఫస్ట్ మనం బాధ్యతారహితంగా ఉంటే కింద టీమ్ మనల్ని జూసి సరే మా అప్లైనర్ ఇట్లున్నాడు. నేను గూడా ఆయనలాగుంటే ఆయనలాగా సక్సెస్ గావచ్చనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకొస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ మన ఆలోచన ఎప్పుడైనా నేర్చుకునే విధంగానే ఉండాలి. ఇది మెయిన్ టాపిక్ కదా! ఇక్కడ మైండ్ సెట్ ఏం జేస్తారంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టిజ్‌లోకొస్తారు సార్. వచ్చి మీటింగ్ ఇంటరు. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటారు. ఆ ప్రొడక్ట్ గూడా ఎంతో బలవంతంగా వాడుకుంటారు చాలామంది. ఇప్పుడు ఇందులో ఉన్న గ్రూప్‌లో మెంబర్స్ గూడంగా బలవంతంగా వచ్చినోళ్ళు చాలా మంది. ఇష్టపడొచ్చినోళ్ళు చాలా తక్కువ మంది. ఒక 30% ఉంటారంతే. కాకపోతే బలవంతంగా వచ్చినా గాని ప్రొడక్ట్ వాడేదాకా వాళ్ళు ఎఫ్‌లైనర్ ఫాలో చేస్తారు. ఎందుకు వెస్టేజ్‌లో మంచి లైఫ్ ఉందని మనకు గూడా తెలుసు. కాకపోతే ప్రొడక్ట్ వాడుకున్నాక ఒక మీటింగ్‌కెళ్ళినాక లైఫ్ ఉందని మనకు అర్థమైనంక గూడంగా చాలా సార్లు అప్లైనర్ ఇబ్బంది పెడతా ఉంటాం. కదా! ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తదని 100% అందరికి తెలుసు గానీ, ప్రొడక్ట్ వాడుకున్నాక గూడంగా మీటింగ్‌లకెళ్తేనే సక్సెస్ అక్కడ. 100% మీటింగ్‌లకెళ్ళాలి. మీటింగ్‌లకి రాకపోతే సక్సెస్సే లేదు. ఎక్కడ లేదు. చాలా మంది చాలా సార్లు వాళ్ళు జెప్పిర్రు. మీటింగ్‌కొచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు మీటింగ్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు లేరెవ్వరు. కదా! కాకపోతే ఇక్కడ నేర్చుకునే విధానం అనేది ఎవరికీ లేదు. దాదాపు చాలా మందుండొచ్చు. ఒక్కొక్క గ్రూప్‌లలో గాని, ఒక్కొక్క టీమ్‌కి గూడా చాలా మెంబర్స్ ఉన్నారు. కాకపోతే అందులో మామూలుగా 8% అయినా 12% అయినా గాని మామూలుగా బ్రోంజ్ అయినా, సిల్వర్ అయినా గాని, గోల్డ్ అయినా గాని చాలా మందికి ఐడిల్ చేయడానికి ఇప్పటిదాకా. ఏమంటే నేను చదువుకోలేదు. నేను నేర్చుకోలేదు. సో, మన గ్రేట్ లీడర్ బీబీ మేడమ్ ఉన్నారు. మేడమ్ గూడా చదువుకోలేదు. రాజు ఎంతమంది ఉన్నారో టెస్ట్ మనీ నాకు గూడా ఐడియా లేదు గానీ చాలా మంది ఉండొచ్చు. 1000 జూమ్ ఫుల్ అయిపోయింది. ప్లస్ 400 ప్లస్ అయిపోయింది. యూట్యూబ్‌లో గూడా నేను జూసినప్పుడు. సో, మేడమ్‌కి గూడా ఎలాంటి స్కిల్స్ లేవు. చదువు గూడా లేదు. ఇక్కడ చాలా మంది కారణాలు చెప్తుంటారు. ఓకేనా. ఐడీలు నాకు జేయనీకి రాదు. నేను చేయలేను అని జెప్పేసి. కాకపోతే మనం మంచిగా మారాలనుకున్నప్పుడు సార్ మనకు డబ్బులు రావాలనుకున్నప్పుడు, ఒకరి దగ్గర డబ్బులున్నాయి అవి తీసుకోవాలనుకున్నప్పుడు ఏ చదువు మనకు అడ్డం రాదు. కాపీ పేస్ట్ బిజినెస్ ఈజీగా జేసుకోవచ్చు. అప్లైని చూసి కాపీ చేసేది. ఇలా సొంతంగా ఏం చేయమని ఎవరు చెప్పట్లేదు గదా! అప్లైని చూసి కాపీ చేసుకొని, ఆ కాపీ చేసిన బిజినెస్‌ని మనం కింద టీమ్‌కి గూడా కాపీ పేస్ట్ లాగా నేర్పిస్తే వాళ్ళు గూడా మనలాగా సక్సెస్ అయితారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఎవరు తెలుస్తలేదు. 1, 2 మీటింగ్‌లకొస్తుర్రు. ఏమున్నా గాని అదే చెప్తుర్రు గదా! అని చెప్పేసి ఎళ్ళిపోతారు చాలా మంది. కానీ ఆ మీటింగ్‌లో 2 గంటల సెషన్ అయితే, ఆ 2 గంటల సెషను ఏం జెప్పిర్రని జెప్పేసి మనం వినే ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ మన ఇంట్రెస్ట్ చాలా మంది మీటింగ్‌లకొచ్చి ఏం చేస్తుంటారు సార్ అంటే పడుకుంటా ఉంటారు. సో, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం సక్సెస్ గావాలనుకున్నప్పుడు నిద్ర అనేది ఆటోమేటిక్‌గా రాదు. అసలు రానే రాదు. ఇంట్రెస్ట్ ఒస్తది. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఒస్తది. రేవంత్ రెడ్డి రూ. 1,00,000 స్కీమ్ పెడుతుండు. దానికొక మీటింగ్ పెట్టి నేను ఆ మీటింగ్‌లో చెప్తా మీకు ఒక రూ. 1,00,000 మీరు ఎట్లా తీసుకోవాలో ప్రతి ఒక్క కుటుంబానికి అని చెప్పినప్పుడు చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉంటారు.
పక్కనోళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా గాని వాడిని కొట్టి మరి పక్కకు దొబ్బేసి నేను ఇనాలని, నేను తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ బిజినెస్ వచ్చేవరకి కొంచెం టైం పడతది. అది అందరికి తెలిసి గూడంగా చాలామంది ఏం చేస్తారంటే మీటింగ్‌లకొస్తారు ఓపెన్ మైండ్ సెట్‌తోని వినకుండా, ఏం నేర్చుకోకుండా ఏదో వచ్చినమా, విన్నామా, వెళ్ళిపోయినామా, ఫోటో దిగినామా అన్నట్టే ఉంటారు. అందుకే ఇప్పటిదాకా ఏ క్వెషన్ అడిగినా గాని, ఒక 10 మందిని మీటింగ్‌లో కూర్చోబెట్టుకొని, ఒక 10 మందిని ఎదురుంగా పెట్టుకొని, మన కంపెనీ ప్రొఫైల్స్ గాని, మన బిజినెస్ ప్లాన్ గాని, ఓకేనా? ఒక మైండ్ సెట్ అనేది మనం మార్నింగ్ జూమ్‌లో ప్రతి ఒక్కటి నేర్చుకునేది గాని, మైండ్ సెట్ గాని, ఇవన్నీ ఇన్ని సెషన్స్ ఇన్నా గాని, ఎవ్వరు క్లారిటీ ఇయ్యలేకపోతుర్రు. ఒక 10 మందిని ముందల కూర్చోబెట్టుకొని ఎవరు మాట్లాడలేకపోతుర్రు చాలా మంది. ఎందుకంటే నేర్చుకునే విధానం అనేది లేదిక్కడ. సో, బిజినెస్ నాకు రావాలి, డబ్బులు నాకు రావాలన్నప్పుడు నేర్పిచ్చే వాళ్ళు ఉన్నంక గూడంగా మార్నింగు జూమ్ బెట్టి మంచి మంచి లీడర్సు ఆహ్, నేర్చుకొని గూడంగా మనకు జెప్తున్నప్పుడు ఏదో విన్నట్టు వింటున్నారు, పక్కన పడేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న జూమ్‌లో గూడంగా చాలా మంది ఇంతకుముందు ఏం సెషన్ ఇన్నారో ఒక 3 డేస్ బ్యాక్ ఏం సెషన్ అయిందంటే గూడంగా ఎవ్వరు టక్కుమని సమాధానం ఎవరు జెప్పలేరు. దాదాపు దానికొక 15 నిమిషాలు టైం గావాలి. ఏం జెప్పిర్రు? ఏం ఆలోచించుకున్నామా? ఆ రోజు ఏం జేసినాం మనము? అవన్నీ ఒక్కొక్క గంట ముందు నెమరేసుకుంటే గాని మనకు ఐడియా ఉండదు. సో, ఆ మాత్రం దానికి మీటింగ్స్ వినడం ఎందుకు? యెస్ ఆర్ నో? కాకపోతే ఏందంటే నేర్చుకునే విధానం అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, కంపెనీ నాది, బిజినెస్ నాది. ఓకేనా? సో, నేను నేర్చుకుంటే నా టీమ్‌కి నేర్పియగలుగుతా. నేను నేర్చుకుంటే 10 మందికి క్లారిటీ ఇయ్యగలుగుతా. ఎవరు బయట నెగెటివ్ మాట్లాడినా గాని వాళ్ళకి పాజిటివ్‌గా మాట్లాడి వాళ్ళకి తెలియనోళ్ళకి గూడంగా ఆల్రెడీ తెలిసినోళ్ళకి గూడంగా క్లారిటీ లేనోళ్ళకి గూడంగా క్లారిటీ ఇచ్చే విధంగా నేనుంటా అని జెప్పేసి ప్రతి ఒక్కటి నేర్చుకునే దాంట్లో ఉంటది. ఓకేనా. సో, కాకపోతే ఇక్కడ చాలా మంది డ్రాప్ అయ్యేది కారణం ఏందంటే, ఎవ్వరు నేర్చుకోవట్లేదు సార్. అందరూ అప్లైనర్ మీద ఆధారపడుతున్నారు. సో, అప్లైనర్ గూడంగా వాళ్ళకి గూడంగా బాధ్యతలుంటాయి. వాళ్ళకి గూడంగా టీమ్స్ ఉంటాయి. వాళ్ళకందరికీ ఒకరే ఉండరు గాబట్టి, ఒక్కగానొక టైంలా వాళ్ళు ఎంత వరకు జేయాలో అంతవరకే జేయగలుగుతారు గానీ, మిగతాదంతా వాళ్ళని కాపీ పేస్ట్ జేసుకొని మనమే జేయాలి. వాళ్ళలాగా మనం మారాలి. వాళ్ళలాగా మనం చెక్కులు తీసుకోవాలి. యెస్ ఆర్ నో? సో, ప్రతి ఒక్కటి నేర్చుకునే విధంలో ఉంటది గాబట్టి, ఖచ్చితంగా మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకొని, ఇప్పటికైనా సరే ఏదున్నా సరే ఫస్ట్ మనం దెలుసుకోవాలి. మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాక కింద మన టీమ్‌కి నేర్పియాలి. ఎదుటి వాళ్ళకి క్లారిటీ ఇయ్యాలి. సో, మైండ్ సెట్ అనేది ఇంత పాజిటివ్‌గా చేంజ్ చేసుకుంటే, సో, ఆలోచించే విధానం ఇంత పాజిటివ్‌గా మారితే 100% సక్సెస్ కావచ్చిక్కడ. ఓకేనా? సో, పాజిటివ్ అనే దానికి మైండ్ సెట్ అనే దానికి చాలా, చాలా అంటే చాలా పవర్ సార్. నువ్వెలా ఆలోచిస్తే నీ మైండ్ అనేది అలాంటి పనులే జెప్పిస్తది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ ఓకేనా? సో, ఏదైతే అప్లైనర్ చేస్తుండో కింద డౌన్‌లైన్ గూడంగా కింద టీమ్ గూడంగా మా అప్లైనర్ ఏం చేస్తుండో నేను గూడా అదే జేయాలి. ఓకేనా? సో, చాలా మంది సార్ ఇక్కడ ఆహ్, నేర్చుకునే విధానం అనేది తగ్గిపోయింది కాబట్టి షట్ షట్ ఓకే. 1 మినిట్. సో, ఏదైనా సరే నేర్చుకునే దాంట్లో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవటంలా కొంచెం ముందరకెళ్తే సో, మనకి బరువనేది తగ్గిపోతది. ప్లస్ మనకి ఇంకోటి 10 మందికి చెప్పే సామర్థ్యం గూడా పెరుగుతది. ఓకేనా? సో, చాలా మంది నెక్స్ట్ పాయింట్ ఏందంటే, చాలా మంది ఏం చేస్తుండ్రే, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగిపోయిన దాని గురించి కాకుండా, జరిగే పనుల గురించి ఆలోచించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను వెస్టేజ్‌లోకి రాకముందు నేను అట్లా ఉండే. సో, నా లైఫ్ అంతా బాగుండే. సో, నాకిక్కడ సంవత్సరమైనా నాకు ఇక్కడ సక్సెస్ రావట్లేదు. సో, నేనొచ్చి 2 నెలలయింది. 3 నెలలయింది. సో, ఒకప్పుడు నేను ఆ పని జేసినా. ఓకేనా? సో, నేను కొంచెం ఆహ్, నెగెటివ్ ఫీలింగ్ ఏదైతుందో జరిగిపోయిన కాలంలా సో, సార్ ఇప్పటిదాకా సంవత్సరమైనా గానీ, ఒక 2 సంవత్సరాలైనా గానీ, వెస్టీజ్‌లో నిలబడ్డారంటే వాళ్ళకి అర్థమయ్యే నిలబడరు. కాకపోతే ఓపెన్ మైండ్ సెట్ అనేది మనిషి వాళ్ళది వాళ్ళు చేంజ్ చేసుకోలేక చాలా మంది ఇప్పటికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. కాకపోతే ఏందనంటే, దానిలో కారణం ఎందుకంటే అనుభవించినోళ్ళం మనకు గూడా కొంచెం ఏకాగ్రత ఉంది గాబట్టి, సో, డిస్కషన్ అనేది జేస్తున్నా. ఓకేనా? జరిగిపోయినయి గాకుండా జరిగే దాని గురించి మాట్లాడుకోవాలి. సో, జరిగిపోయినయి అంటే ఆల్రెడీ మనకు అనుభవం అయినట్టే కదా! సో, అనుభవం అయినప్పుడు ఒక్కసారి మనకేదైనా చెడు జరిగింది. మనకి అనుభవంతోటి మనకింత చేదు ఆహ్, మామూలుగా చేదు విషయాలన్నీ మనకు తెలిసినయి. సో, మనకి చేదు సంఘటనలు ఎదురైనయి అని చెప్పేసి అన్నప్పుడు, మళ్ళా అదే టైమ్ వేస్ట్ అనేది చేసుకోవద్దు. యెస్ ఆర్ నో? టైమ్ అనేది ఇంపార్టెంటు. సో, చాలా మంది ఏం చేస్తారంటే గడిచిపోయిన ఇక్కడ వెయిట్ చేసే కాలం అంతా వెయిట్ చేయకుండా దాదాపు అందరూ ఆలోచించుకుంటా ఉంటారు. సో, నేను ఒకప్పుడు అట్లుండే, ఇట్లా ఉండే.
సో, నేను ఆ లైఫ్ అట్లా అనుభవించిన, ఈ లైఫ్ ఇట్లా అనుభవించిన అంటే, సార్ మంచి మంచోళ్ళు సార్ వెస్టీజ్‌లో వచ్చిన చాలా మంది గూడంగా ఎన్నెన్నో మంచి మంచి జాబులు వదిలిపెట్టుకొని, మంచి మంచి లైఫ్ వదిలిపెట్టుకొని చాలా స్ట్రగుల్స్ పడి సక్సెస్ అయినోళ్ళున్నారు. కారణం ఏందంటే, మనము ఇక్కడ ఎంత పెద్ద తూగులమైనా సరే, ఇక్కడ వెస్టీజ్‌లోకొచ్చినాక ఈ నెట్వర్క్ మార్కెట్ డైరెక్ట్ సేల్‌లోకొచ్చినాక స్టార్టింగ్ నుంచే స్టార్ట్ జేయాలి. ఓకేనా? సో, జాబ్‌లో చేయంగానే డబ్బులొస్తాయి. ఇక్కడేందనంటే, కొంచెం మన జాబ్ మైండ్ సెట్ సార్. సేమ్ అంతే జాబ్ మైండ్ సెట్ ఉండనే ఉండకూడదు. జాబ్ జేసినంక దాదాపు అందరూ ఏం జేస్తారంటే, ఒక నెలకో, ఒక 1 వీకో, నెలకో సాలరీ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సో, నేను జేసిన కష్టానికి నాకు ఫలితం అనేది ఈ విధంగా వచ్చిందని జెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి, మళ్ళీ అదే కష్టాన్ని పడిపోయి, మళ్ళీ అదే నెల జీతంకి ఎక్స్‌పెక్ట్ జేస్తారు. కానీ, ఆ జీతం అనేది చేసినన్ని రోజులే వస్తది. సో, అది గూడంగా నువ్వు కష్టపడితేనే వస్తది. సో, ఇక్కడేందంటే, ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అట్లాగా మనము నిలబడి టీమ్ అనేది బిల్డ్ జేసుకొని, ఇన్‌కమ్ ఎర్న్ జేసుకున్నాంక సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే జాబ్ మైండ్ సెట్ ఉండి ఎక్కువ రోజులు వేచి ఉండరు. కాకపోతే ఏంటంటే ఆలోచన విధానం అనేది పాత రోజులలోకెళ్ళిపోతది. నేను 25,000 వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉన్నా కానీ దీంట్లోకొచ్చి ఇంత సేపయింది. నాకింకా సక్సెస్ రాలేదని జెప్పేసి. కాకపోతే ఆలోచన విధానం అనేది నీ చెడు ఏదైతుందో నువ్వు ఆలోచించే విధానం ఏదైతుందో, మనం ఆలోచించే విధానము బాగాలేదన్నప్పుడు మనకు తెలిసినంక గూడంగా దాన్ని నెగెటివ్ గాకుండా పాజిటివ్‌గా ఇప్పటి నుంచి నా లైఫ్ అనేది ఎట్లా మార్చుకోవాలి. ఓకేనా? సో, నేనిప్పుడు ఏ విధంగా ఆలోచిస్తే, ఇప్పుడు నేను జరిగే పనులు గూడా ఆలోచిస్తే, ఇప్పుడు నేనేం పని చేస్తే నేను సక్సెస్ అయితా అని జెప్పేసి మనది మనం పాజిటివ్‌గా మార్చుకున్నప్పుడు ఇంకా ఎనర్జీ లెవెల్ పెరుగుతది సార్. వద్దన్నా గాని పని చేసే కెపాసిటీ అనేది పెరుగుతది. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఓకేనా? సో, ఇక్కడ స్వార్థంతో పని గాదు. నేను చాలా సార్లు వెస్టీజ్‌లో జెప్పిన. వెస్టీజ్‌లో జర్నీ జేయాలంటే పాజిటివ్ ఎనర్జీ అనేదుండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ప్లస్ ఈగో అనేది ఉండకూడదు. స్వార్థం అస్సలే ఉండకూడదు. ఒక మంచి మనిషి అయి ఉండాలి. వెస్టేజ్‌లో డైరెక్ట్ సేల్‌లో నిలబడి వర్క్ జేసుకోవాలంటే. ఓకేనా? సో, నెక్స్ట్ పాయింటొచ్చేసి మనం జేసే పనిలో అయినా ఎదురయ్యే కష్టాలను వేరే వాళ్ళని నిందించకూడదు. ఓకేనా? సో, దీనికి నెగెటివ్ ఏందంటే మనం ఆలోచించే మనం జరిగే లైఫ్ ఏందంటే మన జర్నీలో జరిగే లైఫ్ ఏందంటే మనం ఏ పని జేసినా సరే ఈవెన్ ఇప్పుడు పోస్టర్ పడ్డది. ఇంతకుముందు చెప్పినా గదా! పోస్టర్ పడ్డది. సో, మీటింగ్‌కి రాలేకపోయారు. సో, కింద, కింద టీమ్‌లో ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు గదా! వాళ్ళకి జెప్పినాం గదా! వాళ్ళు జూసుకుంటారు గదా! కనీసం వాళ్ళకి ఈ మాత్రం తెలవదా అని జెప్పేసి కొంతమంది అప్లై‌న్ ఏం చేస్తారంటే కొంతమంది లీడర్స్‌కి వదిలేస్తారనమాట. వదిలేసినప్పుడు ఇక్కడ చదువుకోని వాళ్ళుంటరు. తెలుసుకోవాలంటారు. నెగ్లిజెన్స్ పీపుల్స్ ఉంటారు. ఓకేనా? సో, ఏదున్నా సరే వాళ్ళే ఫోను చేసి జెప్తారు గదా! అన్నట్టు ఆ మైండ్ సెట్‌తోని గూడా ఉంటారు. సో, వాళ్ళేం జేస్తారంటే ఏదైనా మీటింగొచ్చినప్పుడు సరే అప్పటిదాకా రాని వాళ్ళు ఆ మీటింగ్ రోజు మెయిన్ అప్లై‌న్ ఎవరైనా ఫోను చేసినప్పుడు గూడా "ఏం సార్ మీటింగ్ ఉంది ఇవాళ రాలేదనంటే" "లేదు సార్ నాకెవ్వరు ఫోను చేయలేదు. నాకెవ్వరు చెప్పలేదు." ఇక్కడేందనంటే మనం మళ్ళీ అప్లై‌న్ ఏం చేస్తుంటే కింద కొందరు లీడర్‌కి ఫోను చేస్తారు. "సార్ వీళ్ళకి ఫోను చేసి రమ్మని చెప్పలేదు మీరు. మీటింగ్ పడ్డంగా ఫోను చేయాలి గదా! ఖచ్చితంగా" అని చెప్పేసి చెప్పినప్పుడు గూడంగా అప్లైనర్‌ని నిందిస్తారక్కడ చాలా మంది. సో, తెలుసుకోవాల్సింది మనమే ఇక్కడ. మనం ఏం పని చేసినా సరే, నాకు అప్లైనర్ అది చేయలేదు. నాకు అప్లైనర్ టైంకొస్తన్నప్పుడు నాకు అప్లైనర్ రాలేదు. సో, నాకు అప్లైనర్ ఈ టైమ్ ఇచ్చిండు. ఈ టైంకి రాలేదు. సో, నాకు అప్లైనర్ గురించి ఆ ప్రొడక్ట్ గురించి నాకు చెప్తారని నాకు చెప్పలేదు. సో, నా ప్రొడక్టు అప్లైనర్ ఇప్పుడు పెడతన్నాడు. ఇప్పుడు పెట్టలేదు. ఇక్కడ అప్లైను మార్గాలు చూపించే ఏమంటారు మార్గదర్శిలాగా ఉంటాడు సార్. కాకపోతే ఏందంటే, మన పనులు గూడా అప్లైన్ ఎవరు చేయరిక్కడ. యెస్ ఆర్ నో. కాకపోతే ప్రతి దానికి సపోర్ట్ అనేది 100% ఉంటది గానీ, ఇక్కడ మనం జేసే దాన్ని బట్టి గూడా ఆధారపడి ఉంటది. ఏదైనా సరే మనం ఏ పని జేసినా గానీ అప్లైనర్‌ని మాత్రం నిందించకూడదు దీంట్లో. ఓకేనా? ఆ మైండ్ సెట్ ఉన్నంత సేపు నాకు వాళ్ళు జెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, నేనిక్కడ అడగలేదు, అక్కడ అడగలేదు అని జెప్పేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఉంటాం గదా! సో, అప్పటిదాకా సక్సెస్ గాము. ఇక్కడ మైండ్ సెట్ ఏందనంటే, ఇక్కడ గెలవాల్సింది నేను, తెలుసుకోవాల్సింది నేననే ఆతృత ఉన్నప్పుడు వేరే వాళ్ళని మనము ఏలెత్తి చూపిస్తానికి వీల్లేదు 100%. ఓకేనా? సో, మైండ్ సెట్ అనేది ఆ రకంగా చేంజ్ చేసుకుంటేనే మనకి సక్సెస్ అనేది ఈజీగొస్తది. ఓకేనా? ఎవరిని ఏలెత్తి చూపియకుండా, నిందించకుండా మన కష్టాలకి వేరే వాళ్ళని ఆహ్, నిందించకూడదు. ఓకేనా? సో, ఇదొక మంచి పాయింట్. ఇంకోటేందంటే, ఒక మంచి విజయం వచ్చే వరకు ఎవ్వరు చెప్పినా చివరిదాకా ఎదురు చూడాలి. ఎవరు ఏం జెప్పినా సరే, ఒక మంచి విజయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి.
చాలా మంది ఏం చేస్తారంటే స్ట్రగుల్స్ పడతారు. ఒక 2 నెలలు, 3 నెలలు వస్తారు, 4 నెలలు ఉంటారు, 5 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు. తీరా మంచి మైండ్ సెట్ అనేది ఓపెన్ అయ్యే టైంకి, మంచి టీమ్ వచ్చే టైంకి వదిలిపెట్టేసి పోతుంటారు. అర్థం గాక. అర్థమయ్యి గాదు, అర్థం గాక. సో, ఎన్నో మీటింగ్స్ ఇంటారు సార్. నాకిక్కడ అర్థం కానిదేంటంటే, సంవత్సరం దాకా ఉండి, 6 నెలలు, 7 నెలలు, 8 నెలల దాకా ఉండి, ప్రతి ఒక్క మీటింగ్‌కి అటెండ్ అయ్యి గూడంగా, సో, బిజినెస్ అంటే ఈ లెవెల్‌లోనే ఉంటది. ఇక్కడ మనం నేర్చుకుంటే మనం 100% మంచి టీమొస్తది. మనం చెప్పే విధానం అనేది మారితే, మనం ఆలోచించే విధానం అనేది మారితే మంచి టీమొస్తది. మనం ఆలోచించే విధానం, మన మైండ్ అనేది పాజిటివ్‌గా పెట్టుకుంటే, మంచిగా సక్సెస్ అవ్వచ్చు అని జెప్పేసి ప్రతి ఒక్క మీటింగ్‌లో గాని, జూమ్ మీటింగ్‌లో గాని మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తా ఉంటారు. బిజినెస్ ప్లాన్‌లో గూడంగా చాలా వరకు మనకి చేసే పనుల గురించి గూడా చెప్తా ఉంటారు. ఏ మీటింగ్‌కెళ్ళినా సరే. చాలా మంది లీడర్సు. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏందనంటే, వాళ్ళు వీళ్ళు చెప్పింది ఇంటరు. సార్ మీటింగ్‌కొచ్చి మనం విన్నా గాని, క్లారిటీ తీసుకున్నా గాని, ఎవ్వరో వేరోళ్ళు హేళన చేస్తుంటారు సార్. వాళ్ళకేందంటే పని లేదు, పాట లేదు వాళ్ళకి. ఏందంటే, ఫస్ట్ నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఎవరే గాని నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఎవరు ఆహ్వానించి మంచిగుంటది జాయిన్ గా అని చెప్పేసి తెలవనోడు ఎవడు చెప్పడు. తెలిసినోడే చెప్తారు. వెస్టీజ్ గురించి పాజిటివ్ చెప్పాలంటే తెలిసిన వాళ్ళే చెప్తారు. తెలవనోళ్ళకి నో ఐడియా కాబట్టి. సో, వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళేమంటారంటే కొంతమంది, "నీకు రాదు, నీకు సెట్ గాదు, నీతోటి గాదు. సో, చాలా చూసినాము, చాలా మందిని చూసినాము. సరే నువ్వు వెళ్తా అంటే వెళ్ళు." వీళ్ళ మాటలే పట్టుకొని నెగెటివ్ మాటలన్నీ పట్టుకొని నెగెటివ్ పీపుల్స్ అన్నది పక్కన పెట్టుకొని, వస్తదా? రాదా? చెయ్యాలనా? వద్దా? పోవాలనా? వద్దా? నేర్చుకోవాలనా? వద్దా? ఓకేనా? తెలుసుకోవాలనా? వద్దా? ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే మీటింగ్స్ ఇన్నా గాని అవతల మాటలకే రెస్పాండ్ అయ్యి అవతలోళ్ళు చెప్పిన మాటలకే రియాక్ట్ అయితారు. సొంత మా సొంత ఆలోచన అనేది ఉండదు. కోల్పోతారు. అన్ని మీటింగ్స్‌కొచ్చి అన్ని చేసినాక గూడా అవతల మాట వింటున్నామంటే ఏం మీటింగ్ వింటున్నాం సార్ మనము? ఎందుకు మీటింగ్‌లకెళ్తున్నాం? ఇక్కడ మైండ్ సెట్ జాబ్‌లో సక్సెస్ లేదు. బయట ఏ పని చేసినా సక్సెస్ లేదని చెప్పేసి దీంట్లోకొస్తారు చాలా మంది. అవునా కాదా? కాకపోతే ఏందంటే, ఆ టైం అనేది వేచుండక, ఒక్కగానొక టైంల మనకి కష్టం అనిపించినప్పుడు నెగెటివ్ మాటలు ఎంతో మంచిగనిపిస్తాయి చాలా మందికి. ఆ మాటలు పట్టుకొని చాలా మంది ఆగిపోతారు. అప్పుడు ఆ టైంలో తీసుకునే రాంగ్ డెసిషన్ ఏదైతే ఉంటదో, ఆ రాంగ్ డెసిషన్ అనేది నీ లైఫ్ టైమ్ మొత్తము, లైఫ్ మొత్తాన్ని ఎంట పడుతూనే ఉంటది. మనశ్శాంతిగా ఉండనియ్యదు. ఎందుకంటే నీతో పాటు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయితారు. నువ్వు బయట వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని అక్కడనే ఆగిపోయి నువ్వు వదిలేసుకున్నావంటే, నీ అంత దురదృష్టవంతుడు ఇంకోడుండడు. యెస్ ఆర్ నో? కాకపోతే ఏందనంటే మంచి ఒక విజయం వచ్చే వరకు ఒక గోల్ పెట్టుకొని దానికి జెప్పాలి. గోల్ గురించి లాస్ట్‌లో మాట్లాడతా అని జెప్పినా గాబట్టి, సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మంచి వారి సలహాలు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. ఓకేనా? సో, చాలా మంది సక్సెస్ అయిన లీడర్స్ మాటలింటరు. ఓకేనా? మంచి మంచి సలహాలు చెప్తుంటారు. జూమ్‌లో గాని, మన డీఎల్‌సీప్‌లో గాని చాలా వరకు సక్సెస్ అయిన మాటలు, సక్సెస్ అయిన పీపుల్ ఇక్కడ వెస్టేజ్‌లో కాదు సార్ బయట ఎక్కడైనా సరే, ఒక మంచి సక్సెస్ అయిన వాళ్ళ నుంచి వచ్చే మాటలు ఎంతో పాజిటివ్‌గుంటాయి. అసలు నెగెటివ్ అనేది వాళ్ళు మాట్లాడరు. సక్సెస్ అయిన వాళ్ళు. ఎందుకంటే నెగెటివ్‌తోని సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇంతవరకు. సక్సెస్ మీన్స్ ఒక మంచి పొజిషన్‌లో ఉండి కష్టాన్ని నమ్ముకొని ఎదిగిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు. ఓకేనా? వాళ్ళ అలుగుజాడలు అంటే నెగెటివ్ పీపుల్ ఇప్పుడు మనకి పాండు సార్ గూడంగా మన మెంటర్ పాండు సార్ గూడంగా చెప్తా ఉంటారు. సో, నువ్వు ఒక్క మంచోనివి 9 మంది మధ్యలో తాగుబోతుల దాంట్లో ఉన్నా గాని ఒక్కనివి నువ్వు గూడా చెడిపోతావు. ఒక్క తాగుబోతోడు 10 మంది మంచి దాంట్లో ఉంటే గూడంగా ఆ మంచిని తీసుకొని మారిపోయే అవకాశం ఎక్కువ. యెస్ సార్. ప్రతి ఒక్కటి ఆలోచించే విధానంలో ఉంటది గాబట్టి, మనం తీసుకునే మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనకు అప్లైనర్ ఏవైతే మంచి చెడులు జెప్తాడో, దాన్ని 100% పాటించుకుంటా బోతే, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జేస్తే, వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే 100% సక్సెస్ గావచ్చు. ఇక్కడ చాలా మంది ఏం జేస్తారంటే, వేరే వేరే మామూలుగా చెప్పింది జేయడం గాకుండా, వేరే వేరే ఆలోచించి కొంచెం వేరే వేరేగా ఉండి, అంటే మామూలుగా మీన్స్ ఎట్లా అంటే చెప్పిన పని. అప్లైనర్ చెప్పిన పని జేయకుండా, సరే ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాము. సరే ఇది ఇప్పుడు జేయకూడదు. సో, అప్లైనర్‌కి ఖచ్చితంగా తెలుస్తది. ఈ టైంకి నువ్వు ఈ పని జేయొద్దు. ఈ పని చేస్తే నువ్వు బోర్ల బొక్కల పడతావు. ఆ పని జేయొద్దు అని అన్నప్పుడు ఖచ్చితంగా అదే పని చేస్తారు చాలామంది. అట్లా ఉంటే 100% కూడా సక్సెస్ రాదు. మైండ్ సెట్ అనేది పాజిటివ్‌గా చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే 100% సక్సెస్ కావచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ పాయింట్ మంచి వాళ్ళతో స్నేహం చేస్తే నెగెటివ్ మనుషులకు దూరంగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడు ఒక పాజిటివ్ భావంతోనే కలిగుండాలి.
ఇది చాలా ఇంపార్టెంటు. మనము మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం జేయాలి. పాజిటివ్ ఒక్కరిని గూడా దరిదాపులకు రానియొద్దు. ఆ దరిదాపులొచ్చిర్రంటే ఎంత నెగెటివ్ జేయాలా, ఎంత పెట్టేయాలో అంత జేసిపోతారు. నెగెటివ్ పీపుల్. పాజిటివ్ కంటే నెగెటివ్‌కి పవర్ ఎక్కువ. అది అందరికి తెలిసిందే. కాకపోతే ఏందంటే, ఈ మైండ్ సెట్ అనేది నెగెటివ్‌ని తొందరగా యాక్సెప్ట్ జేస్తది. పాజిటివ్‌ని చాలా తక్కువ టైంలో యాక్సెప్ట్ జేస్తది. ఇక్కడ మైండ్ సెట్ అనేది మనం బలంగా పెట్టుకుంటే, మన మైండ్ అనేది మన కంట్రోల్‌లో పెట్టుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ప్లస్ మనకి నెగెటివ్ పీపుల్ పక్కన ఉండాల్సిన అవసరం గూడా ఉండదు. వాళ్ళని దరిదాపులో మనమే రానియం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది జెప్పినా, ఏది జేసినా గానీ పాజిటివ్ ఫీలింగ్‌తోనే ఉంటది. పాజిటివ్ వైబ్‌తోనే ఉంటది ఏదైనా సరే. ఎందుకంటే ఒక మంచి లక్షణం అనేది ఇంపార్టెంటు. ఆ మంచి ఉన్నంత సేపే నిన్ను కాపాడుతది. ఆ మంచి ఉన్నంత సేపే నిన్ను సక్సెస్ చేస్తది. సో ఏదైనా సరే. సో మంచి వాళ్ళతో స్నేహం చేస్తా ఉంటే నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఏది తీసుకున్నా గాని పాజిటివ్. నెగెటివ్ అనేది మాట్లాడకుండా ఏది తీసుకున్నా గాని మంచి పాజిటివ్‌గా ఉండి నేను చేయగలను. నా టీమ్‌ని నేను నడిపియగలను. నేను నేర్చుకోగలను. నేను ఏదైనా ఒక క్లారిటీ అనేది ఇయ్యగలను. ఓకేనా? సో, ఈ భావము ఏదైనా పాజిటివ్ తీసుకొని ఎప్పటికప్పుడు రిప్లై ఇచ్చుకుంటూ పాజిటివ్ ఫీలింగ్ తోటి ఏదున్నా మంచి మాత్రమే మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళకి 100% సక్సెస్ అయితరు. ఇవన్నీ చెడుగా మాట్లాడే వాళ్ళకి, నెగెటివ్ మాట్లాడే వాళ్ళకి ఎప్పటికి సక్సెస్ రాదు. అది అందరికీ తెలిసిందే. సో, చాలా మీటింగ్స్‌లలో మనం గూడా చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంది ఏందనంటే, ఫస్ట్ పాయింట్ ఒక మంచి లక్ష్యాన్ని అనేది పెట్టుకోవాలి. ఓకేనా? మంచి గోల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను జెప్పిన దాంట్లో ఈ నెగెటివ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను రాసిన ఈ 10 పాయింట్స్ పాజిటివ్ గాకుండా నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ ఆలోచించే విధానం ఏదైతే ఉందో, ఈ ఆలోచించే విధానం నెగెటివ్ ఉండడానికి కారణం ఏందనంటే, గోల్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోవడము. ఓకేనా? లక్ష్యం మనం కోరుకునే లక్ష్యం మనము సాధించాలి, ఏదైనా జేసుకోవాలని జెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకొని మనం పని జేస్తే, ఆ లక్ష్యానికి 100% మనం పాజిటివ్ ఇన్‌పుట్‌నే పోవాలి. ఆ పాజిటివ్ అనేదే ఈ 10 పాయింట్స్ మనకి. ఓకేనా? సో, మనకి ఈ లక్ష్యం అనేది గోల్ ఏదైతే ఉందో, ఈ గోల్ అనే దానికి మనకి కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ చాలా సార్లు చాలా మంది టాపిక్స్ చెప్పిర్రు. కాకపోతే ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఈ 2 ఆహ్, పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండిటి మీదనే మన సక్సెస్ ఆధారపడి ఉంటది. 100%. సో, సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తదనంటే ఏదైనా నువ్వు అనుకున్న పనిని, ఏదన్నా అనుకున్న ఆలోచన ఏదైతే ఉంటదో మనము ఇది జెయ్యాలి. ఇది మనం జూసుకోవాలి. ఓకేనా? సో, మనం ఇది చేస్తే మనము ఈ సక్సెస్ ఒస్తదని జెప్పేసి మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ సేవ్ అయిపోతది. ఏదైనా గోల్ గట్టిగా పెట్టుకుంటే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ జూసుకుందాము. డ్రైవింగ్ జూసుకుంటే ఆహ్, చాలా మందికి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏమైతుందంటే నేర్చుకున్న తర్వాతకి అలవాటయిపోతది. నేర్చుకున్న తర్వాత అలవాటయిపోయినంక ఈవెన్ ఒక 10 సంవత్సరాలు గ్యాపొచ్చినా గానీ 10 సంవత్సరాలు గ్యాపొచ్చినా గానీ, మళ్ళా కొత్త ఫీలింగ్ గాకుండా ఆల్రెడీ నాకొచ్చు గదా! నాకు జేయొచ్చు గదా! ఫర్ సపోజు కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకోవాలంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు బైకుంది. ఓకేనా? సో, బైక్ అందరికీ ఉంది గాబట్టి, బైక్ గురించి అందరికి ఐడియా ఉంటది గాబట్టి, బైక్ చిన్నప్పుడే నేర్చుకున్నాం సార్. ఎప్పుడో మనం బైక్ నేర్చుకున్నాము. సో, మనకి గేర్ ఎక్సిలరేటర్ ఎట్లియ్యాలి? గేర్ ఎట్లియ్యాలి? క్లచ్ ఎప్పుడు నొక్కి పట్టుకోవాలని జెప్పేసి మనకి ఐడియా ఉంటది. సో, ఐడియా అనేది నేర్చుకున్నప్పుడు మనకేమైతుంటదనంటే, అది బలంగా మనం నేర్చుకుంటాం గాబట్టి, ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటాం గాబట్టి, ఇంట్రెస్ట్‌గా మనం ఒక గోల్ అనేది పెట్టుకుంటాం గాబట్టి, నేర్చుకోవాలనుకుంటాం గాబట్టి, సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అయిపోతదది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అయిపోయి, నువ్వు జేసే పనిని నీ మైండ్‌కి తెలవకుండానే, నీ బాడీ అనేది పెర్ఫార్మ్ జేస్తా ఉంటదక్కడ. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకేనా? సో, దాంట్లో నువ్వేమన్నా గట్టిగా అనుకున్నావంటే, బాడీ మనం జేసే పనులు ఏవైతే ఉందో రోజు మనం గుర్తు చేయాల్సిన మన మైండ్‌తోని పనే లేదు. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అది చేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉంటది. కాన్షియస్ మైండ్. ఓకేనా? సో, ఇక్కడేందంటే నేర్చుకునే విధానం ఏదైతుందో నువ్వు యాక్సిలరేటర్ ఎప్పుడియ్యాలి, నువ్వు గేర్ ఎప్పుడేసుకోవాలి, నువ్వు గేర్ ఎట్లా చేంజ్ జేసుకోవాలి. ఓకేనా? సో, రన్నింగ్స్ వచ్చినప్పుడు ఎట్లా నువ్వు బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ జేసుకోవాలనేది నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్‌లోనే ఉంటది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏం జేస్తదంటే అది అట్లే సేవ్ జేసుకొని నువ్వు అంత ఎఫర్ట్ పెట్టినావు కాబట్టి ఈవెన్ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నువ్వు వెహికల్ ఎక్కి వెహికల్ నడపాలనుకున్నా గానీ ఆ కొత్త ఫీలింగ్ రాదు. దాదాపు ఆటోమేటిక్‌గా క్లచ్ అనేది చెయ్యి మీదకెళ్ళిపోతది. యాక్సిలరేటర్ అనేది మనకి రైట్ సైడ్‌లో ఉండిపోతది. గేర్స్ అనేటివి వెనక ముందు అనేటివి మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. కొత్త ఫీలింగ్ ఏమి ఉండదక్కడ.
కారణం ఏందంటే, నువ్వంత ట్రైనింగ్ అంత గట్టిగా తీసుకున్నావు గాబట్టి, నీకంత ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, అదంతా సేవ్ అయింది గాబట్టి, మళ్ళీ నీకు కొత్తదనం అనేది గాకుండా ఆటోమేటిక్‌గా నువ్వు పోవాలనుకున్న దారి ఏదైతుందో, నువ్వు వెళ్ళాలనుకున్న లక్ష్యం ఏదైతుందో, అక్కడికి వెళ్ళడానికి నీ బాడీ అనేది పెర్ఫార్మ్ చేస్తది అక్కడ ట్రైనింగ్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే చాలా మందికి ఈవెన్ డ్రైవింగ్ అనేది కాదు ఏదైనా సరే సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఏదన్నా అనుకున్నాం బ్రెయిన్‌లో మనం ఏదైనా ఆలోచించుకున్నాం అంటే 100% కాన్షియస్ మైండ్ దాన్ని ఏ పనైతే మనం చేయాలనుకుంటామో కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా మనకు తెలవకుండానే మనకు ఆ పని చేపిస్తది. ఇది చాలా పవర్‌ఫుల్ ఇది. ఓకేనా? సో, మనము గోల్ పెట్టుకున్నాము. ఏం గోల్ పెట్టుకున్నాము? వెస్టీజ్‌లో 100% సక్సెస్ గావాలి. సో, నేనొక సంవత్సరంలో 1,00,000 తీసుకోవాలి. ఓకేనా? సో, నేనొక 6 మంత్స్‌లో 50,000 తీసుకోవాలి. సో, ఇవన్నీ గోల్స్ మనం పెట్టుకున్నామంటే, ఆ గోల్స్‌కి మనం ఏం జేస్తే మనం ఆ గోల్ అనేది రీచ్ అయ్యగలుగుతాము. సో, దానికి మనం ఎంత వరకు నేర్చుకోవాలి. సో, నేనిప్పుడు చెప్పిన 10 టాపిక్స్‌లలో అవే ఉన్నాయి మాక్సిమం. సో, మన ఆలోచన అనేది ఎంత పాజిటివ్‌గుండాలి. మనం మా టీమ్‌తోని ఎట్లా ఎట్లా బిహేవ్ జేసుకోవాలి. ఓకేనా? సో, మంచి వాళ్ళని ఎలా ఇన్వైట్ జేయాలి? అంటే కొత్త వాళ్ళని ఎలా ఇన్వైట్ జేయాలి? చాలా సార్ ఇక్కడ సక్సెస్ గావాలంటే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి. సిస్టమ్ ఫాలో గావాలి. అందుకే మనకి 7 బ్లెండర్స్, 7 మిస్టేక్స్, 7 సక్సెస్‌ఫుల్ అని జెప్పేసి మనకి ఆల్రెడీ 7 సూత్రాలనేటివి మనకున్నాయి ఆల్రెడీ. సిస్టమ్ ఫాలో గావాలని జెప్పేసి. ఆ సిస్టమ్ అనేది ఎవ్వరు ఫాలో గావట్లేదు. అందుకే సక్సెస్ అనేది తొందర రావట్లేదు. ఇక్కడ మైండ్‌సెట్ ఏం జేస్తదంటే నెగెటివ్‌ని తొందరగా తీసుకొని పాజిటివ్‌ని చాలా లేట్‌గా తీసుకుంటది. సో, ఎప్పుడైతే మనం మైండ్‌సెట్ అనేది చేంజ్ జేసుకొని, ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తామో, ఎప్పుడు ఇతరుల మంచి అనేది మనం కోరుకుంటామో 100% సక్సెస్ అయితాం. మీరెక్కడైనా చూడండి నెగెటివ్ పీపుల్ సక్సెస్ అయినోళ్ళు ఎక్కడా లేరు. కాకపోతే గోల్ అనేది 100% గట్టిగా పెట్టుకోండి. చాలా మంది గుడ్డిగానే గోల్ పెట్టుకొనున్నారు ఇప్పటిదాకా. సో, ఆ గోల్ అనేది ప్రాపర్‌గా లేదు కాబట్టి డైలీ చేసే పనులల్ల బద్ధకం అడ్డం రావడం గాని, సో, నెగ్లిజెన్సీ గాని, ఈ పోస్ట్‌పోన్ చేయడం గాని ఎక్కువైపోయింది. సో, నేను ఒక 1 ఇయర్‌లో నేను జర్నీ చేసుకున్న దాంట్లో గూడంగా నాకు కనపడే నెగెటివ్ గూడంగా ఇదే. సో, అందరం చేస్తాం మిస్టేక్స్. ఒక్కరమనే గాదు. కాకపోతే ఈ మార్చుకునేంత వరకు సక్సెస్ రాదు. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా ఉండండి. మైండ్‌సెట్ అనేది పాజిటివ్ అనేది మలుచుకోండి. ఓకేనా? ఈ మైండ్‌సెట్ అనేది పాజిటివ్‌గా మలుచుకున్నంత సేపు సక్సెస్ అనేది ఎక్కడ పోదు. ఓకేనా? సో, ఏదున్నా సరే టీమ్‌తోని డిస్కస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటేందంటే ఏ మీటింగ్ ఇన్నా గాని, ఏ డీఎల్‌సీ మీటింగ్ ఇన్నా, ఏ జూమ్ మీటింగ్ ఇన్నా గాని 100% ఎఫెక్ట్ పడి ఇంటే ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇంటే, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎట్లుండాలంటే మనం చెక్ చేసుకునే విధానం గూడంగా ఇంటికొచ్చినంక 2 గంటలు మనకి ఏదైతే మాట్లాడారో ఆ 2 గంటలు గూడంగా ఏం చెప్పారనేది అద్దం ముందల ఉండి ఆ 2 గంటలు మనం మాట్లాడే విధంగా ఉండాలి. సో, ఆ లెవెల్‌లో ఉంటే మనకి సక్సెస్ అనేది తొందరగా అయితది. మైండ్‌సెట్ అనేది గూడంగా చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, చాలా మంది మీటింగ్స్‌కొస్తా ఉంటారు. మీటింగ్స్‌కొచ్చి గూడంగా దాదాపు వచ్చిన మీటింగే గదా! మళ్ళీ ఏం వింటామని జెప్పేసి అంటారు. కాకపోతే అదే పర్సన్‌ని పిలిచి ఆ బోర్డ్ మీద జెప్పేయమంటే 5 నిమిషాలు గూడా మాట్లాడలేడు. కానీ మొత్తం దెలుసు. నేను మొత్తం విన్నా. నాకు అన్ని మీటింగ్‌లు దెలుసు. నేను అన్ని మీటింగ్‌లకొచ్చిన. విన్న వాళ్ళు ఖచ్చితంగా టీమ్‌ని ఫాలో అప్ జేస్తారు సార్ ఎవరే గాని. టీమ్ బిల్డ్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో ఖచ్చితంగా టీమ్ బిల్డ్ చేసుకుంటారు. నెగెటివ్ అనేది వదిలిపెడతారు. సో, ఇక్కడ మనకి ఏమంటారు మనకి గిల్టీనెస్ అనేది వదిలేసేయాలి. ఓకేనా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ జేయొద్దిక్కడ. ఓకేనా? అవతల వాళ్ళకి తెలీదు గాబట్టి, సో, మన బిజినెస్ మాత్రం అట్లే ఉంటది గాబట్టి, ఖచ్చితంగా మన మైండ్‌సెట్ అనేది పాజిటివ్‌గా ఉండాలి. తెలియని వాళ్ళకి తెలిసే విధంగా జెప్పాలి. ఓకేనా? ఎవరికి ఏ విధంగా జెప్పాలనేది ఎల్లప్పుడు నేర్చుకుంటా ఉండాలి. సో, ఎప్పుడే గాని పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? సో, నేనిప్పుడు తీసుకున్న టాపిక్ ఇది చెప్పింది ఓన్లీ జస్ట్ 50% మాత్రమే. ఓకేనా? సో, ఇంకో 50% మాత్రం ఇంకా మిగిలే ఉంది. కాకపోతే దానికన్నిటికి టైం సరిపోదు. నాకు నా ఇటు పీపీటీ‌లకి గూడా టైం సరిపోలే కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. జస్ట్ మీకు ఈ 10 పాయింట్స్ మాత్రమే రాసి చూపియగలిగిన. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. సార్ మహేష్ సార్. సూపర్! సూపర్! సూపర్ సార్. మైండ్‌సెట్ గురించి వండర్‌ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే మైండ్‌సెటే మెయిన్ ఇంపార్టెంట్. మైండ్‌సెట్ గురించి చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు సార్. ఎందుకంటే చాలా మందికి మీటింగ్స్‌కు వస్తున్నారు, వింటున్నారు. కానీ మైండ్‌సెట్ మార్చుకోలేకపోతున్నారు. మైండ్‌సెట్ మార్చుకోకపోవడం వల్లనే ఇక్కడ సక్సెస్ కాలేకపోతున్నారు. సూపర్ సార్. ఇక్కడ 491 మంది ఉన్నారు. ఎంతమంది విన్నరో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 491, 492 ఉన్నారు. 492 ఎంతమంది విన్నారు? ఎంతమంది పడుకున్నారు?
సార్ ఈరోజు మైండ్ సెట్ గురించి వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు. మీరు ఎంతమంది విన్నారు? ఎంతమంది పడుకున్నారు? ఎవరైతే విన్నారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకొక గోల్ ఉంది. వాళ్ళకు గోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సార్ మంచి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఎవరైతే పడుకున్నారో వాళ్ళకంటూ ఒక గోల్ లేదు. వన్ 194, 196. ఫోర్ 90లో 217. 490కి 270, 218. మాక్సిమం 50% కూడా ఆండ్రాయిడ్ చేయలేకపోయారు. ఇక మెల్లమెల్లగా లేస్తున్నారు ఇప్పుడే. ఎందుకంటే అక్కడ 6 అవుతుంది. తెల్లవారింది కాబట్టి జూమ్ అయిపోయిందేమో అని లేస్తున్నారు మెల్లమెల్లగా. దాదాపుగా నేను 1 ఇయర్ చేసిన సార్ ఇక్కడ హోస్టు. తెలుసా ఆల్రెడీ ఎవరెవరు పడుకుంటున్నారు?